గొర్రె పిల్ల నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. స్తోత్రార్హుడవు, పూజార్హుడవు, నమ్మకమైన దేవుడవు నాయన. మా స్థుతులపై ఆసీనుడైన దేవా నీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి ప్రభా, ఈ ఉదయకాల వేళ నీ బంగారు పాదముల వద్ద నాయన మాకింత చోటిచ్చి ప్రభా నిన్ను స్తుతించే భాగ్యము, ఆశ్రయించే భాగ్యము నాయన మాకు అనుగ్రహించినందులకై వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవా నీకు స్తోత్రములు నాయన. మంచి కాపరి నీకు స్తోత్రములు, శ్రేష్టమైన కుమ్మరి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఉన్నవాడను అనువాడను దేవా నీకు స్తోత్రములు, ఆది అంతమునై ఉన్నవాడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. వివిధ ప్రాతకాలం నానా నిన్ను వెదకాలని నానా తండ్రి ఆశతో వేచి ఉన్న నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యమై ఉన్న దేవానికి వందనాలు తండ్రి. అవును తండ్రి, ఉదయ కాలపు వేళ చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను మీరు నానా మీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన. అవును ప్రభా, వాక్యాన్ని అందిస్తున్న నీ ప్రియ బిడ్డను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాస్టర్ చైతన్య గారిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డను నాయన దీవించండి, ఆశీర్వించండి నాయన. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. యేసయ్య, మాకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించుటకు నాయన మీరే కృప చూపించండి ప్రభా. యేసయ్య, కుటుంబాన్ని పిల్లల్ని దీవించండి, పరిచర్యలో తోడుగా ఉండండి. ఇంకా తండ్రి ప్రభా, అనేక ఆత్మల సంపాదన భారం కలిగి నీ బిడ్డ ముందుకు సాగుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. అవును తండ్రి ప్రభా, కోర్ కమిటీలో ఉన్న ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు. వారు చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు సహాయకారిగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా మేము కూడా నా వాక్యాన్ని ప్రభా భయంతోను వణుకుతోని విని ప్రభా తండ్రి మా హృదయాల్లో పదిలపరుచుకొని తండ్రి విని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా మేమందరం నాయన తండ్రి నీ వాక్యానుసారంగా జీవించుటకు మాకందరికి నాయన మీరే మంచి మనసును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అన్నిల మధ్యలో తండ్రి మేము నీకు సాక్షులంగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ అండి. మనకు ఈరోజు వాక్యాన్ని అందించబోతున్నటువంటి పాస్టర్ చైతన్య గారు మనకి వాక్యాన్ని చెప్పడానికి దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. పాస్టర్ చైతన్య గారు మనకి సుపరిచితులేనండి. మనకి వాక్యాన్ని అందిస్తా ఉన్నారు. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. పాస్టర్ చైతన్య గారు మరియు వారి ప్రియ సతీమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చి పరిచర్య స్థిరపడుటకు పాటుపడిన సేవకులండి. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తా ఉందండి. చైతన్య గారు మరియు జానెట్ గారులకు హోషియా మరియు సలోమి అనే 2 సంతానం గలరు. బెంగళూరులోని SABC నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ను అభ్యసించినటువంటి చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందినటువంటి సేవకులండి. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీమ్ లో సహ ఉపదేశకులండి. వెల్కమ్ టు అన్నయ్య గారు. ప్లీజ్ అండి పాస్టర్ గారు. Thank you, Andy. Praise the Lord. Thank you, Swarup Garu. Thank you for inviting me once again. This morning, it's a joy to worship along with you. అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. గత దినం యాక్చువల్గా నిన్నటి దినం నేను వాక్యం పంచుకోవాల్సింది, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఐ ఫెల్ సిక్, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ you gave me another opportunity to share the word with you this morning. ఈ దినం ప్రభు వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు చదువుకుందాం. I want to take you through a journey of scriptures this morning, because నా ఉద్దేశంలో దేవుడు కొన్ని విషయంలో మనకు హెచ్చరికలు, అలాగే మనం మనం ఏ విధంగా ఈ సీజన్లో మనల్ని మనం భద్రపరచుకోవాలో అన్న విషయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడదలుచుకున్నాడు నేను నమ్ముతూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఈ వాక్య భాగం చదవడం నాకు అవసరం, అందుకని నేను
ఆ 18 వచనాలు చదువుతున్నాను. మొదటి 18 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన వారు పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి ఆయననియు నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. యోహాను రాసిన ఈ సువార్త ఒక అద్భుతమైన సువార్త. మనం సువార్తలను చదువుతున్నప్పుడు మొదటి 3 సువార్తలకును యోహాను సువార్తకి ఉన్న తేడా మనకు చాలా క్విక్ గా అర్థమైపోతుంది. Any student of the scripture would immediately recognize there's a difference between those 3 and this one. మొదటి 3 సువార్తలు యేసు ప్రభువారిని మనకు చూపించే కోణం ఆయన మానవత్వ కోణం. యేసు ప్రభువారు మనిషిగా భూలోకానికి వచ్చాడు కనుక నరావతారిగా ఆయన భూలోకం మీద ఏ విధంగా జీవించాడు, ఆయన చేసిన కార్యాలు ఏ విధంగా మనుషులకు రక్షణార్థం అన్న విషయాన్ని మొదటి 3 సువార్థికులు ఫోకస్ లో పెట్టుకొని రాసుకుంటూ వచ్చారు. అండ్ వి నో వాక్యం చదివేటప్పుడు ప్రతి సువార్థికుడు ఒక ఉద్దేశంతో రాశాడు అన్న విషయం మనకు చాలా స్పష్టం. మత్తయి యూదులకు రాశాడు కనుక యూదులకు ఆయన మెస్సియగా వచ్చిన దేవుడు రాజు అని ప్రూవ్ చేయటానికి మత్తయి రాశాడు. అందుకనే తను పొందుపరిచిన విషయాలన్నిట్లో రాసిన విషయాలన్నిట్లో యేసు ప్రభు వారి రాచరికాన్ని చూపించే కోణాలు ఎన్నో ప్రదర్శించుకుంటూ వస్తే మార్కు యేసు ప్రభు వారు దేవుని కుమారుడై ఉండి కూడా మానవుడిగా భూలోకానికి రావటానికి తను తగ్గించుకొని వచ్చాడు అని రోమిలకు చెప్తూ రాసుకుంటూ వెళ్ళాడు. లూకా ఏమో యేసు ప్రభు వారు కేవలం యూదులకు లేకపోతే రోమిలకో చెందినవాడు కాదు, ఆయన లోకరక్షకుడు, ప్రతి నరుడు దేవునికి సంబంధించిన వాడు, ప్రతి నరుణ్ణి వారి పాపం నుంచి రక్షించడానికి వచ్చిన దేవుడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన దేవుడు యేసు ప్రభు వారు లోకరక్షకుడు అని ప్రూవ్ చేయడానికి లూకా రాసుకుంటూ వచ్చాడు. అయితే యోహాను మాత్రం ప్రత్యేకమైన ఉద్దేశంతో రాశాడు. యేసు ప్రభు వారు దేవుడు అనేది యోహాను ప్రూవ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. వాస్తవానికి ఆయన సంఘాన్ని అడ్రస్ చేసి రాశాడు ఈ సువార్త తన పత్రికలో. యోహాను ఈ సువార్త రాసిన సమయానికి అనేక మంది ఆల్రెడీ సువార్తలు రాశారు. కానీ యేసు ప్రభువారి విషయంలో చాలా తప్పుడు అవగాహన లేకపోతే తప్పుడు బోధలు
సంఘంలోనికి చొచ్చుకుపోయి సంఘంలో చాలా గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే మొదటి శతాబ్దంలోనే ఎవరికి వారు కొత్త దే బిగాన్ టు థియరైజ్ అబౌట్ హూ జీసస్ రియలీ ఈస్. యేసు ప్రభు వారు మొదటిగా సృష్టింపబడినవాడు, లేకపోతే ఆయన ఎగ్జాల్టెడ్ ఏంజిల్ అనో, ఎగ్జాల్టెడ్ హ్యూమన్ బీయింగ్ అనో, ఆమ్, లేకపోతే దేవుడైనప్పటికీ ఆయన హైరార్కీలో ఉన్న దేవుడు, అంటే తండ్రి అయిన దేవుడు అసలు యాక్చువల్ దేవుడు. ఆయన తర్వాత కొంచెం కింద స్థాయిలో ఉండే దేవుడు యేసు ప్రభు వారు అని అట్లా మోడలిజం అంటాం మనం దాన్ని. ఇలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు అవగాహనతో సంఘం నిండిపోయింది ఆ సమయానికే. యేసు ప్రభువారు ఇవన్నీ కాదు, ఆయన యాక్చువల్‌గా దేవుడై ఉన్నాడు. ఆయన ఆయనే దేవుడు అనేది యోహాను కంటెన్షన్. యోహాను చూపించదలుచుకున్నాడు ఆ విషయాన్ని. అందుకే మిగతా ముగ్గురు యేసు ప్రభువారి పుట్టుక గురించి అట్‌లీస్ట్ మత్తయి, లూకా అయితే యేసు ప్రభువారి జననం గురించి రాసుకుంటూ వచ్చారు. యోహాను మాత్రం యేసు ప్రభువారు భూలోకం మీద జన్మించడానికంటే ముందు నుంచి ఉన్నవాడు అని చూపించడానికి పూనుకున్నాడు. అందుకనే మొదటి అధ్యాయం చాలా కీలకమైన అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదిమ దేవుడు అని ప్రారంభించాడు తన ఆర్గ్యుమెంట్‌నే. ఈయన మనందరం అనుకున్నట్టుగా ఏ గురువు కాదు, లేకపోతే ఏదో జ్ఞానోదయం కలిగిన మనిషి కాదు. ఈయన దేవుడు. ఆ సృష్టి ప్రారంభానికంటే ముందే ఉన్నవాడు ఈయన, ఆదిమ దేవుడై ఉన్నాడు. కేవలం ఆయన ఆదిమ దేవుడు మాత్రమే కాదు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అన్నాడు. There is nothing that has been created without him. That makes him the creator of all things. సర్వ సృష్టికర్త. ఆ కేవలం అదే కాదు, అసలు ఆయనే జీవం, ఆయన జీవదాత. భౌతికమైన జీవం ఇచ్చేవాడు ఆయనే, ఆత్మీయమైన జీవాన్ని కూడా ఇచ్చేవాడు ఆయనే. ఆయన లేకుండా మనలో జీవం ఉండడం అసాధ్యం. కనుక యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ జీసస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ మియర్ మ్యాన్, హీ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభువారు ఈ వాక్య భాగం ఎందుకంత అద్భుతమైన వాక్య భాగం అంటే, యేసు ప్రభువారి దైవత్వాన్ని దృఢపరిచే వాక్య భాగం ఇది. మొదటి 18 వచనాలు. ఇంకా అక్కడి నుంచి యేసు ప్రభువారు భూలోకంలో ఏ విధంగా నడిచాడు, ఏం మాట్లాడాడు అన్న విషయాలు, ఏ విషయాలు ఆయన దైవత్వాన్ని నిరూపిస్తాయో ఆ విషయాలను ఎంచుకొని హైలైట్ చేశాడు యోహాన్. అందుకే యోహాన్లో కనబడే చాలా విషయాలు మిగతా సువార్తల్లో మనకు కనబడవు. అంటే యోహాన్ ఏం కల్పించలేదు, కానీ ఆయన ఏం చేశారంటే యేసు ప్రభువారి దైవత్వాన్ని ఏవైతే మనకి స్పష్టంగా చూపిస్తాయో అలాంటి సంఘటనలు ఎంచుకొని వాటిని సిస్టమాటిక్గా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాడు యోహాన్. యేసు ప్రభువారు దేవుడై ఉన్నాడు, ఆయన దైవత్వం ఇదే, మనకు అర్థమవుతుంది కదా అన్నట్టుగా. అందుకే నాకు చాలా ఇష్టం ఈ వాక్య భాగం. అసలు ఈ క్రిస్మస్ సీజన్ లో మనం యాక్చువల్గా స్పెండ్ చేసి స్టడీ చేయాల్సిన వాక్య భాగం ఇది. అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు హైలైట్ టు అవర్ కాంగ్రిగేషన్స్ అండ్ ద పీపుల్ దట్ వీ మినిస్టర్ టు. ఎవరికైతే మనం పరిచయం చేస్తున్నామో, క్రిస్మస్ సందర్భాన్ని ఉపయోగించుకొని ఎవరెవరైతే మన స్వార్థను ప్రకటిస్తామో వారందరి చూపించాల్సిన కోణం ఇది, యేసు ప్రభువారి దైవత్వం. సో ఈ వాక్య భాగం యేసు ప్రభువారిని, క్రీస్తు దైవత్వాన్ని దృఢపరిచే వాక్య భాగం అయితే, ఇంకొక కోణంలో చూస్తే ఇదే వాక్య భాగం మనకు క్రీస్తు కార్యార్థాన్ని కూడా చూపిస్తుంది. ద మిషన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ దిస్ ప్యాసేజ్. ఆయన భూలోకానికి ఏ కార్యం నిమిత్తం వచ్చాడు, ఆ కార్యం యొక్క అర్థం ఏంటి అన్న విషయాన్ని కూడా స్పష్టంగా మనకి వ్యక్తపరిచే వాక్య భాగం ఇది.
ఆ ఆయన మనుషుల్ని వెలిగించడానికి వచ్చాడు అంటాడు. ఎందుకు మనుషుల్ని వెలిగించాల్సి వస్తుంది? మనుషులు చీకట్లో ఉన్నారు గనక. ఆ చీకట్లో ఉండి వెలుగు లేని స్థితిలో మానవుడు ఉన్నాడు గనక ఆ మనుషులను వెలిగించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు అంటాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది అంటాడు 9వ వచనంలో. ఆ ఆ వెలుగు ఎలా ఏ విషయాల్లో ఆ వెలుగును వారికి ఇవ్వడానికి వచ్చాడో తర్వాత డిస్కస్ చేశాడు. 16, 17, 18 వచనాల్లో యేసు ప్రభువారు భూలోకానికి రావటానికి చా- ఆ, ఆ, మనుషులను వెలిగించడానికి ఏ విషయాల్లో వెలిగించడానికి వచ్చాడో చెప్పాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృప పొందితిమి అన్నాడు. అంటే ఆయన అర్థం ఏంటంటే అసలు కృప ఏంటో మానవుడికి పరిచయం చేయడానికి యేసుప్రభువు భూలోకానికి వచ్చాడు అనేది యోహాను ఉద్దేశం. కృప ఎలా వర్క్ అవుతుంది, అసలు కృప ఎలా ఉంటది, దేవుని కృప మానవుని పట్ల ఎంత అద్భుతమైంది, ఎంత అధికమైందో చూపించడానికి వచ్చాడు యేసుప్రభువు. మానవుడు దేవుని గురించి ఆలోచించినప్పుడల్లా పాపం, శిక్ష ఈ రెండింటి గురించి ఆలోచిస్తాడు మానవుడు, విచ్ ఇస్ గుడ్. అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానివల్ల మనకు భయం పడుతుంది. మనం చేసే పాపం విషయంలో భయం ఉంటుంది శిక్షణ గురించి ఆలోచించినప్పుడు. కానీ శిక్షణ గురించి ఆలోచించి పుట్టిన భయం నిరాశకు తీసుకెళ్తుంది మనల్ని. అంటే అయ్యో ఇక మనం ఏం చేయలేమే అన్న చేతగాని స్థితిలోకి తీసుకెళ్తుంది. ఇక నాకు అసలు దారే లేదా అన్న స్థితిలోకి తీసుకెళ్తుంది. కాదు, నీకు ఒక దారి ఉంది. ఆ దారి ఏంటంటే యేసు ప్రభువారు నీ కొరకు భూలోకానికి వచ్చి ఆయన మరణించాడన్న విషయం నువ్వు గుర్తించి మారుమనసు పొందితే, ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీ జీవితానికి ఒక క్రొత్త ఆశ మళ్ళీ నీ జీవితంలో పడుతుంది. నీ జీవితానికి ఒక ఉద్దేశం ఉందన్న విషయం నీకు అర్థమవుతుంది. దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు అన్న విషయం నీకు అర్థమవుతుంది. దేవుని కృప మానవుడి పట్ల మాత్రమే ఉంది, మిగతా వాళ్ళ పట్ల మిగతా సృష్టి పట్ల లేదు. కానీ కేవలం మానవుని పట్ల. ఎందుకు ఆయన అంత ప్రేమిస్తున్నాడు అన్నదానికి నేను సమాధానం చెప్పలేను, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పగలం. అది యేసుప్రభు వారి ద్వారా చూపించాడు. అందుకే యేసుప్రభు వారు నికోదేముతో మాట్లాడుతూ దేవుడి లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వానికి నశింపక నిత్య జీవం కలుగునట్లు అనుగ్రహించను అన్నాడు. జీసస్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ టు మ్యాన్. చీకట్లో భవిష్యత్తు లేదేమో నాకు అన్న నిరాశలో ఉన్న మానవుడికి యేసుప్రభు భూలోకానికి రావడం ద్వారా దేవుడు మానవుని పట్ల ఎంత కృప కలిగి ఉన్నాడో వ్యక్తపరిచాడు దేవుడు యేసు ద్వారా. ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను అన్నాడు. అంటే కృప మాత్రమే కాదు, సత్యాన్ని కూడా మనకు చూపించడానికి. అసలు మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఆ స్థితిలోంచి ఎలా బయటపడగలం ఆయన సత్యాన్ని యేసు ద్వారా మనకి తెలియజేయడానికి యేసుప్రభువారిని భూలోకానికి పంపించాడు తండ్రి. యేసుప్రభువారి భూలోకానికి వచ్చాడు సత్యమును మనకు తెలియజేయడానికి. అసలు దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన మహిమ ఎలాంటిది, ఆయన మహిమ ముందు మనం ఎవరం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను 14వ వచనం. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనమును ఆయన మహిమను కనుగొంటిమి అన్నాడు. None of us know who God is. None of us can never understand God and the divinity, the divine nature itself, because we are not made of that. మన వల్ల మనకు మనంతట మనం సత్యాన్ని తెలుసుకోవడం అనేది అసాధ్యం. సత్యపు ఛాయల్ని చూడగలమేమో, కొన్ని విషయాల్ని అంచనా వేయగలమేమో తప్ప
ఇది సత్యమేమో అన్న ఒక థియరైజ్ చేయగలమే తప్ప సత్యాన్ని మాత్రం తెలుసుకునే ఆప్షనే లేదు మనకు. అంధకారంలో ఉన్న వ్యక్తికి సత్యం ఎలా తెలుస్తుంది? అందుకే యేసుప్రభు వారు సత్యాన్ని ప్రత్యక్షపరచడానికి మనకు వచ్చాడు భూలోకానికి, సత్యమును మనకు తెలియజేయడానికి. అన్నిటికంటే ప్రాముఖ్యం 18వ వచనంలో, ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు కానీ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అంటాడు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు అంటే, మానవునికి దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి అనేది ఆయన ఉద్దేశం. యోహాను చెప్పే ఉద్దేశం. మానవుడు దేవుణ్ణి తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. తెలుసుకోవాలన్న ఆశ కలుగున్నా ఎలా తెలుసుకోవాలో తెలియని స్థితిలో ఉన్నాడు. ఒకవేళ మానవుడు తన ప్రయత్నాలన్నీ చేసి దేవుడు ఎలా ఉంటాడు అని ఆలోచించుకున్నా, అని ఒక అంచనాకు వచ్చినా, అసలు దేవుడు అలాంటి వాడు కాదు అన్న విషయాన్ని దేవుడు తన కుమారుని ద్వారా చూపించాడు. తన కుమారుణ్ణి భూలోకానికి పంపించడం ద్వారా, యేసుప్రభు వారు భూలోకానికి రావడం ద్వారా దేవుడు ఎలా ఉంటాడు అన్న విషయం మనకు అర్థమైంది. కొంతవరకన్నా అవగాహన కలిగింది మనకు. అది ఆయన కార్యార్థం. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది? ఏ వ్యక్తి అయితే దేవుని గురించిన అవగాహనలోకి వస్తాడో ఆ వ్యక్తి వెలుగులోకి వచ్చేస్తాడు. దట్స్ ద హోల్ పాయింట్ దేర్. అంధకారంలో ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తికి సత్యం తెలియాలి. ఎందుకంటే వాడు అసత్యంలో ఉన్నాడు కనుక. యేసు ప్రభువారు తండ్రిని మనకు ప్రత్యక్షపరచడం ద్వారా, దేవుని మనకు ప్రత్యక్షపరచడం ద్వారా సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ సత్యం తెలుసుకున్న వ్యక్తులు ఈ సత్యం మన జీవితంలోనికి ఆహ్వానించడానికి మనకు ఒక మార్గం కృప ద్వారా ఏర్పాటు చేశాడన్న విషయం తెలిసినప్పుడు ఆ కృపను పొందుకొని వెలుగులోకి అడుగు పెడతాం మనం. దట్స్ ద హోల్ మిషన్ ఆఫ్ జీసస్. పాపం చేసి దేవుడెవరో తెలియని స్థితిలో ఉన్న మానవునికి దేవుని ప్రత్యక్షపరచడం ద్వారా మానవుడికి తన స్థితి అర్థమయ్యి, ఇప్పుడు ఈ స్థితిలోంచి నేను ఎలా బయటపడాలి అన్న విషయాన్ని ఎతుక్కుంటున్నప్పుడు దానికి బయటపడే మార్గాన్ని సత్యం ద్వారా మనకు తెలియజేసి, ఆ మార్గం ఏర్పాటు చేయడానికి ఆయన ఎంత కృప చూపించాడో మనకు చూపిస్తూ మనల్ని వెలుగులోకి ఆహ్వానిస్తున్నాడు యేసు ప్రభువారు. అలా మానవులను వెలిగింప చేయడానికి భూలోకానికి వచ్చాడు అంటాడు యోహాను. అసలు మనం చదివే కొద్దీ 18 వచనాలని మనం సంవత్సరాల కొద్దీ చదివేసేయచ్చు. సో మెనీ థింగ్స్ దట్ వీ కెన్ కీప్ లెర్నింగ్ అవుట్ ఆఫ్ దిస్ వన్ ప్యాసేజ్. కానీ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ అ థర్డ్ యాంగిల్ టుడే. ఒక చిన్న థర్డ్ యాంగిల్ యాడ్ చేయాలని ఆశపడుతున్నాను ఈ 18 వచనాల్లో, ఈ వాక్య భాగంలో. అది ఏంటంటే, యేసుప్రభువారి దైవత్వాన్ని దృఢపరిచే వాక్య భాగం అన్నాను, ఆయన కార్యార్థాన్ని వ్యక్తపరిచే వాక్య భాగం అన్నాను. కానీ ఈ ప్యాసేజ్కి ఇంకొక యాంగిల్ కూడా ఉంది. అదేంటంటే, యేసుప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు, అంటే ఆయన మొదటి రాకడ సమయంలో లోకం యొక్క ఆత్మీయ స్థితి కూడా చాలా అద్భుతంగా ఎత్తి చూపించాడు ఈ వాక్య భాగంలో యోహాను. ఈ వాక్య భాగం లోకపు ఆత్మీయ పరిస్థితిని ఎత్తి చూపించే వాక్య భాగం. యేసు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు ఎలా ఉంది ఆ విషయాన్ని మొదట చెప్పాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అన్నాడు. ఆ టైంలో చీకటిమయం అయింది లోకం, ఒక అంధకారమైన స్థితిలో ఉంది, ఆత్మీయ అంధకారమైన స్థితిలో ఉంది లోకం అనేది ఆయన ఉద్దేశం. అందుకే ఆ వెలుగు వచ్చినా వెలుగును గుర్తించలేదు మనుషులు. ఆ ఆత్మీయ అంధకార స్థితిలో ఉంది లోకం. ఆ నిజమైన వెలుగు ఉండినా అది లోకంలో ప్రతి మనిషిని వెలిగించినది, కానీ చీకట్లో ఉన్న మనిషి వెలుగును చూసి గుర్తించలేకపోతున్నాడు. 10-11 వచనాలు చదివితే ఇంకా స్పష్టంగా పెయింట్ చేస్తాడు పిక్చర్ని. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు అంటాడు. లోకం ఎంత అంధకార స్థితిలోకి వెళ్ళిపోయిందంటే, సత్యం, ఈ సత్య స్వరూపి లోకం మధ్యలోకి నరావతారిగా వచ్చినా
ఆ సత్యాన్ని చూడలేని స్థితిలో ఉంది లోకం అంటాడు. ఎందుకు సత్యాన్ని చూడలేని స్థితిలో ఉందంటే అసత్యత్వం నింపబడి ఉంది గనక. అబద్ధాన్నే సత్యం అని నమ్మే స్థితిలో ఉంది గనక. ఆ టైంలో ఏం జరుగుతుంది? అసలు ఆత్మీయ అంధకార స్థితి ఎందుకుందంటే, మనం యేసుప్రభు వారి మొదటి రాకడ సమయంలో పరిస్థితులు మనం చూస్తే ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటాం మనం. మలాకీ నుంచి మత్తయికి మధ్యలో ఉన్న పీరియడ్‌ని, ఒక 400 సంవత్సరాల పీరియడ్‌ని ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటాం. ఈ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్‌లో దేవుని స్వరం బహిరంగంగా వినపట్లేదు అసలు. ప్రవక్తల ద్వారా దేవుడు మానవులతో మాట్లాడేవాడు. తన ప్రవచనాన్ని తీసుకొచ్చాడు మనుషుల దగ్గరికి ప్రవక్తలను ఉపయోగించుకొని. మలాకీ తర్వాత దేవుని స్వరం జనరల్ గా మనుషులకు వినపడటం మానేసింది. నోబడి వాజ్ ఏబుల్ టు ఫైండ్, నోబడి ఈజ్ యాక్చువల్లీ ప్రొఫెసైయింగ్. వ్యక్తిగతంగా దేవుడు వ్యక్తులతో మాట్లాడుతున్నాడు కానీ జనాంగంగా దేవుడు తన ప్రవచనాన్ని జనాలకు వినిపించడం మానేశాడు. అంటే there's a missing piece here. God's voice is not being heard by anybody. దేవుని స్వరం వినపట్లేదు గనక ఇన్ ది absence of truth, whatever is being proposed to them, they started believing it as truth. దేవుని స్వరం వినపట్లేదు గనక అంధకారంలో ఉన్నారు గనక ఎవడు ఏం చెప్పినా వినటం ప్రారంభించారు. అదే సత్యం నమ్మడం ప్రారంభించారు మనుషులు. అందుకే ఎక్కడ పడితే అక్కడ అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చారు, అబద్ధ క్రీస్తులు పుట్టుకొచ్చారు. నేనే మెస్సియా అని ప్రకటించుకుంటూ చాలా మంది తిరిగారు. యాక్చువల్గా ఆ టైంలో జనాలను కూడబెట్టుకొని రెవల్యూషన్స్ చేయడానికి ప్రయత్నాలు చేసి తాము చావడమే కాకుండా ఇతరులు కూడా తమ వల్ల చంపబడేటట్టుగా చేశారు చాలా మంది అబద్ధ మెస్సియాలు. ఇది జరుగుతుంది ఆ 400 సంవత్సరాల్లో. ఒక రకమైన గందరగోళ స్థితిలో ఉన్నారు అందరూ. దేవుని స్వరం వినపట్టలేదు కనుక ఆయన వాక్యం మానవుడికి తెలియజేయబట్టలేదు కనుక ఎవడు పడితే వాడు నేనే దేవుని వాక్యాన్ని చెప్తున్నానని చెప్పుకుంటూ అసత్యాన్ని సత్యంగా ప్రజెంట్ చేస్తున్నాడు, అబద్ధాన్నే సత్యంగా ప్రజెంట్ చేస్తున్నాడు కనుక మనుషులు నమ్మడం ప్రారంభించి దాన్ని అనుసరించడం ప్రారంభించి అందులో మునిగిపోయి, అబద్ధంలో మునిగిపోయి యేసుప్రభువారు భూలోకానికి సత్యస్వరూపి అయిన ఈయన భూలోకానికి వచ్చినా కూడా మన మధ్య ఉన్నా కూడా, మానవుల మధ్య ఉన్నా కూడా ఆయన గుర్తించలేని స్థితిలోకి వెళ్ళిపోయారు అందరూ. అది పరిస్థితి అప్పుడు ఆ టైంలో. ఆత్మీయ అంధకార స్థితి, అసత్యం, అబద్ధం రాజ్యం వెళ్తున్న స్థితి, అంతటా అనిశ్చితి నెలకొన్న స్థితి. ఆయన తన స్వకీల యుద్ధకు వచ్చిన ఆయన స్వకీలు ఆయన అంగీకరింపలేదు. ఈ ఈ వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మనుషులు ఇంకా అసలు తమ గురించి తాము ఆలోచించుకొని తమ జీవితాల్ని కాపాడుకునే స్థితిలో ఉండిపోయి ఎవరు కూడా సత్యాన్ని వెతికే స్థితిలో లేరు. అనిశ్చితి ఉంది. అసలు ఇజ్రాయేల్ ఆ టైంలో అన్ని వైపుల నుంచి పీస్లెస్నెస్ ని ఎదుర్కొంటుంది. రోమా సామ్రాజ్యం పైన నుంచి కింద సెల్యూకిడ్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. మనం గ్రీకు హిస్టరీ చదువుతున్నప్పుడు అలెగ్జాండర్ స్నేహితులు 4 అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ ఏదైతే ప్రపంచాన్ని గెలిచాడో ఆ ప్రపంచాన్ని 4 భాగాలు చేసుకొని విడిపోయినట్టుగా చూస్తాం మనం. అందులో సెల్యూసిడ్ ఈ కిందటి భాగాన్ని తీసుకున్నాడు, ఐగుప్తు సెక్షన్ అంతా సైనాటిక్ పెనిన్సులా నుంచి. సో కొంతకాలం ఇజ్రాయేలీలు సెల్యూసిడ్స్ కిందకు ఉన్నారు, కొంతకాలం సిరియన్ల కిందకు వచ్చారు, కొంతకాలం రోమీలు. ఈ టైం కల్లా యేసుప్రభు భూలోకానికి వచ్చే సమయానికి రోమా సామ్రాజ్యం కిందకు వచ్చారు. సో దేవర్ ఎట్ అ ప్లేస్ వేర్ ఈ 3 రాజ్యాలు కలిసే స్టేజ్ లో ఉన్నారు కనుక యుద్ధాలు ఏమైనా జరిగితే అక్కడే జరిగాయి ఈ టెరిటరీలో. సో రాజకీయంగా చాలా అనిశ్చిత పరిస్థితి అది. ఎప్పుడు శాంతి ఉంటుందో, ఎప్పుడు ఉండదో, ఎప్పుడు యుద్ధం వచ్చిద్దో, ఎప్పుడు ఏ రాజు వస్తాడో, ఏం జరుగుతుందో ఏం తెలియని స్థితిలో ఒక పెద్ద అనిశ్చితి, అశాంతి, ఆత్మీయ అంధకారం, అసత్యం రాజ్యం వెళ్ళటం, అనిశ్చితి నెలకొంది. అలాంటి సమయంలో యేసుప్రభు వారు భూలోకానికి వచ్చారు.
మొదటి రాకడ సమయంలో. దీని గురించి ఆలోచించేటప్పుడు సడన్ గా ఈ డాండ్ అంటుంది అసలు కరెక్ట్ గా అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి. మన ప్రపంచాన్ని మనం చూస్తే ఇప్పుడు ఏ ప్రపంచంలోకి యేసుప్రభువారు మొదటిసారి వచ్చాడో, ఎలాంటి స్థితిలో ఉన్న లోకానికి యేసుప్రభువారు మొదటిసారి వచ్చాడో, మనం సరిగ్గా ఒక్క నిమిషం ఆగి మన చుట్టూ చూస్తే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. అంతటా ఆత్మీయ అంధకారం. నేను ఈ ఈ డాన్ ఈ పరిస్థితుల గురించి ఆలోచిస్తుంటే అంత్యక్రీస్తు ఆత్మ భూలోకంలో ఎలా పనిచేస్తుందో పౌలు గాని, యోహాను గాని, పేతురు గాని రాసిన విషయాలు మనం చదివితే మనకు అర్థమైపోతుంది. అంత్యక్రీస్తు రాబోతున్నాడు అనే విషయం మనకు తెలుసు. యేసుప్రభు వారు భూలోకానికి తిరిగి వస్తున్నాడు, ఆయన రెండో రాకడ సమీపంగా ఉంది అన్న విషయం మనకు స్పష్టమవుతుంది. మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, జరుగుతున్న విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు తన శిష్యులతో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుప్రభు వారు చెప్పిన సూచనలన్నీ నెరవేరుతున్నట్టు, అవన్నీ ఎక్కువగా కనపడుతున్నట్టు మనకు అర్థమైపోద్ది. యుద్ధాలు గాని, ఆ జబ్బులు గాని, శ్రమలు గాని, ఆ అబద్ధ బోధలు గాని, ఇలాంటివన్నీ ప్రబలం అవుతాయి, ఎక్కువైపోతాయి అన్నాడు యేసుప్రభు వారు. ఈ ఈ ఈ ఆ యేసుప్రభు వారు చెప్పిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో మిగతా స్థలాల్లో లోక పరిస్థితిని, అంత్యదినాల లోక పరిస్థితిని వివరించిన వాక్య భాగాలు మనం చదువుతూ వెళ్తున్నప్పుడు we begin to see a pattern emerging out of this. యేసుప్రభు వారు అంత్యక్రీస్తు ఎలాంటి ఈ శ్రమలు మానవుడి మీద తీసుకొస్తాడో చెప్పాడు. పౌలు ఆ యేసుప్రభు వారు చెప్పిన మాటలే రిపీట్ చేశాడు. తెస్సలోనికలకు రాసిన రెండో పత్రికలో 2వ అధ్యాయంలో అంత్యక్రీస్తు ఎలా ఉంటాడు, వాడు ఏం చేస్తాడు అన్న విషయాలు చెప్పుకుంటూ వెళ్ళాడు. కొన్ని విషయాలు, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకుండా బట్టి మనము ఆయన యుద్ధ కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు, అంటే ఆయన ఉద్దేశాలు అంత్యక్రీస్తు, పాప పురుషుడు బయటపడితే గాని ఆ దినము రాదు. అంటే మనం ఎత్తబడే దినం, సంఘం ఎత్తబడే దినం, సంఘాన్ని యేసుప్రభు వారి భూలోకానికి వచ్చే దినం ఈ అంత్యక్రీస్తు బయటపడితే గాని అవ్వదు అని చెప్పాడు. కనుక మీరు తొందరపడద్దు, భయపడద్దు అని చెప్పి ఏది దేవుడు అనబనునో మనకి ఇంకా స్పష్టంగా విజువల్ గా అర్థమయ్యే విషయాన్ని చెప్పాడు. యేసుప్రభు వారు చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించు, దానంతటికి పైన వాడు తను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడినని తనను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరుచుకునేకుడి అన్నాడు. అంటే యేసుప్రభు వారు ముందే చెప్పాడు ఈ విషయం. యెరూషలేములో దేవాలయాన్ని అపవిత్రపరిచి దాని మీద ఒకడు కూర్చుంటాడు, వాడు వచ్చినప్పుడు అంత్యక్రీస్తు వచ్చినట్టుగా నేను మళ్ళీ వస్తున్న విషయం అర్థం అవ్వాలి మీకు అన్నాడు యేసుప్రభు వారు. ఆ మాట పౌలు అదే విషయాన్ని మళ్ళీ చెప్పాడు. చెప్పి ఇంకొక మాట అన్నాడు 7వ వచనంలో, ఈ ధర్మ విరోధి, ఎవడైతే ఈ ధర్మ విరోధి ఉన్నాడో వాడు వస్తాడులే, తర్వాత వస్తాడులే అనుకోవద్దు మీరు, ఈ ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అంటాడు. ఇది ఇప్పటికే పనిచేస్తుంది మనలో. ఈ ధర్మ విరోధి, ఏ ధర్మ విరోధి అయితే యేసుప్రభు వారు రాకడ సమయంలో బయటపడతాడో వాడి ధర్మం ఆల్రెడీ లోకంలో పనిచేస్తుంది, మనుషుల మధ్యలో పనిచేస్తుంది అన్నాడు. యోహాను ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెడుచున్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక
ఆయా ఆత్మలు ఏ దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. నా క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే ఇది లోకంలో ఉన్నది అంటే మొదటి శతాబ్దంలోనే క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తుంది అని యోహాన్ ఆల్రెడీ చెప్పేస్తున్నాడు. ఈ అంత్యక్రీస్తు ఎప్పుడో వస్తాడులే అనుకోవద్దు మీరు. వాడి ఆత్మ ఆల్రెడీ లోకంలో ఉంది, లోకంలో పనిచేస్తుంది. ఆ వాడు మాట్లాడే వాడు భ్రమపరిచే ఆత్మ అంటాడు. ఇంకొక వచనం ముందుకెళ్తే 6వ వచనంలో ఇది భ్రమపరిచే ఆత్మ అంటాడు. ఎందుకు ఈ మాటలన్నీ చదువుతున్నానంటే నేను ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ స్క్రిప్చర్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ హౌ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్ ఇన్ ది ఎండ్. వాస్తవానికి భూలోకం పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రభు ఆల్రెడీ తన వాక్యం ద్వారా మనకు తెలియజేసుకుంటూ వచ్చేసాడు. కనుక మనం ఆ విషయంలో జాగ్రత్త పడాల్సి వస్తుందని అందుకని నేను ఇది హైలైట్ చేస్తున్నాను. మొదటి రాకడ గురించి స్మరించుకునే సీజన్ లో ఉన్నాం మనం. అసలు ఈ మంత్ అంతా మనం చేసే సెలబ్రేషన్లు కానీ సంఘాల్లో చేసే కార్యక్రమాలు కానీ అన్ని మొదటి రాకడ మీద ఫోకస్ అయి ఉంటాయి. కానీ నా పాయింట్ ఏంటంటే మొదటి రాకడిని మనం సెలబ్రేట్ చేసుకుని యేసుప్రభువు వారు భూలోకానికి వచ్చారు, మానవతారిగా వచ్చాడు, మానవ నిమిత్తం వచ్చాడు, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు అన్న విషయాలను మనం జనానికి ఎలా తెలియజేస్తున్నామో మొదటి రాకడిని స్మరించుకుంటూ అంతే ఉత్సాహంతో అంతే కేర్ఫుల్నెస్ తో రెండవ రాకడ గురించి కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మనం. మొదటి రాకడ సమయంలో లోకపు ఆత్మీయ స్థితి ఎంత భయంకరంగా ఉందో రెండవ రాకడ దగ్గర పడుతున్న ఈ సమయంలో కూడా లోకపు స్థితి అలానే ఉంది. కనుక లెట్స్ లుక్ ఎట్ ద ప్యాటర్న్ అండ్ రికగ్నైజ్ దట్ జస్ట్ లైక్ హౌ హీ కేమ్ ఇన్ ద ఫస్ట్ టైం, క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ వెరీ సూన్. ఎలా మొదటి రాకడ సమయంలో ఎవడు ఊహించే టైంలో యేసు ప్రభువారు ఎలా వచ్చాడో అలా వచ్చేస్తాడేమో. కాబట్టి మనం 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 జాగ్రత్త పడదాం. మొదటి రాకడిని సెలబ్రేట్ చేసుకుంటూనే రెండో రాకడ విషయంలో జాగ్రత్త పడదాం అనేది నా పాయింట్. ఈ సమయంలో కూడా ఆత్మీయ అంధకారం ఈ భ్రమపరుచు ఆత్మ వల్ల కలుగుతుంది. పౌలు తిమోతికి రాస్తూ 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పుము అని చెప్పి, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినొగ్గక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చున్నది అంటాడు. There will be a time when nobody wants to listen to what is truth. ఎందుకంటే అంత ఆత్మీయ అంధకారం వచ్చేస్తుంది. ఈ భ్రమపరిచే ఆత్మ లోకం మీదకి ఎలా వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది ఏంటో, అసలు దేవుని సంబంధమైనది ఏంటో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతుంది లోకం. లోకమే కాదు, సంఘం కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే సంఘంలో కూడా సంఘస్థులు సంఘాలు ఎలా తయారవుతాయి అంటే వాక్యాన్ని సత్యాన్ని ప్రకటించే వాళ్ళని పక్కన పెట్టి హితబోధను బోధించే వాడిని పక్కన పెట్టి దురద చెవులు గలవారే ఎవడైతే అబ్బా అసలు ఏం చెప్పాడురా, భలే చెప్పాడురా అన్నట్టుగా ప్రసంగిస్తాడో అలాంటి వాడిని తెచ్చుకొని పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పే మాటలన్నీ విని వాళ్ళు తమకు అనుకూలమైన వాక్యాన్ని బోధిస్తున్నారు కనుక వాళ్ళు చెప్పిందే సత్యంగా ప్రకటించుకొని అలాంటి అబద్ధంలో జీవిస్తారు. లోకం అలా తయారవుతుంది, మనుషులు అలానే తయారవుతా అంటాడు. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉన్నాడు. ఆత్మీయ అంధకార స్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఏదైతే బైబిల్ నిషేధించిందో దాన్నే అంగీకారప్రాయంగా మార్చేసింది లోకం. హోమోసెక్షువాలిటీ గురించి ఒకప్పుడు మనం మాట్లాడేవాళ్ళం కూడా కాదు. ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్ దట్ వీ విల్ పౌచ్ ఆన్ అండ్ ఆర్ థింక్ అబౌట్.
ఎందుకంటే అది నిషేధించబడింది. అలాంటి నిషేధనలు ఎన్నో ఉన్నాయి మనకు బైబిల్‌లో, పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు డైరెక్ట్‌గా ఇది నాకు హేయం అని చెప్పిన విషయాలు. ఒకప్పుడు దేవుడు ఏవైతే హేయం అని చెప్పాడో అవి ఇప్పుడు అంగీకారప్రాయంగా మారిపోయినాయి ప్రపంచం అంతట్లో. వి స్టార్టెడ్ యాక్సెప్టింగ్ దెమ్ యాజ్ ఎ నార్మల్ థింగ్. బడిన దానిని అంగీకారప్రాయంగాను, తప్పును ఒప్పుగాను, అసత్యాన్ని సత్యంగాను చూపుతుంది ఈ బ్రహ్మపరచ ఆత్మ. అలా చెప్పే వాళ్ళ దగ్గరికి వాళ్ళని పోగు చేసుకొని వాళ్ళ మాటలు వినే సంఘాలు మారతాయి అని పౌలు తిమోతికి చెప్తున్నాడు అన్నమాట. అంత్యక్రీస్తు ఆత్మ, అంధకారం కలిగజేసే అంత్యక్రీస్తు ఆత్మ భూలోకంలో పనిచేస్తుంది. ఈ బ్రహ్మపరచ ఆత్మ స్వార్థ ప్రియత్వాన్ని కూడా రేకెత్తిస్తుంది అన్నాడు పౌలు. ఒక అధ్యాయం ముందు 3వ అధ్యాయంలో అదే విషయాన్ని ఆ, తిమోతికి చెప్పాడు. ఆ అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షలను, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారై ఉండి గర్వాలి వరే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఇందురు. ఇట్టి వారికి విముఖుడమై ఉంటుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచు సత్య విషయమైన అనుజ్ఞానము ఎప్పుడూ సాధించలేని స్థితిలోకి వెళ్ళిపోతారు అన్నాడు. ఇలా ఇలా ఉంటారు మనుషులు. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ అబౌట్ దెమ్సెల్స్. ఇప్పుడు మనం ప్రపంచాన్ని ఒక్కసారి అలా జస్ట్ ఒక బర్డ్స్ ఐ వ్యూలో చూడండి. కల్చర్ డిమాండ్స్ దట్ వి బికమ్ సెల్ఫిష్. సోషల్ మీడియా అంతా సెల్ఫిష్నెస్ ని ఎంతగా ప్రమోట్ చేస్తుందో మనకు అర్థమవుతుంది. మనం పెట్టుకునే వీడియోలు కానీ, రీల్స్ కానీ, స్టేట్మెంట్లు కానీ, అన్ని ఫోటోలు కానీ, అన్ని అబౌట్ అవర్ సెల్స్. ప్రపంచం, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దాట్. అదే కల్చర్ ఇప్పుడు వీ హ్యావ్ నౌ కమింగ్ ఇన్ టు ద చర్చ్, సీపింగ్ ఇన్ టు ద చర్చ్. అది భక్తి రాహిత్యాన్ని తీసుకొస్తుంది. సంఘాలు కూడా ఆ మనుషులు ఇలా ఉన్నారు కదా, మరి వీళ్ళని రీచ్ అవ్వాలంటే మనం కూడా ఇట్లా తయారవ్వాలని చెప్పి సంఘాలు కూడా దే స్టార్ట్ కాంప్రమైజింగ్ ఆన్ సర్టన్ థింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ డైరెక్ట్లీ, condemning directly. We will become compromising in order to accommodate people, and we lose track of what is more important. అలాంటి వాళ్ళకి విముఖుడవై ఉండు అన్నాడు. అని నువ్వు నీ బోధను, నీ ప్రవర్తనను జాగ్రత్త కాపాడుకో అన్నాడు. దట్స్ అ స్టేట్ ఆఫ్ ద వరల్డ్. అన్నిటికంటే ఇలాంటి మైండ్ సెట్ విచ్చలవిడతనాన్ని ప్రోత్సహిస్తుంది. ఆత్మీయ అంధకారంలో ఉన్న వ్యక్తి స్వార్థపరుడిగా మారుతాడు. స్వార్థపరుడిగా మారిన వ్యక్తి విచ్చలవిడితనాన్ని కోరుకుంటాడు. If you look around the world, it's exactly like this. విచ్చలవిడితనం అంటే ఏం లేదు. నాకొద్దు, నువ్వు హద్దులు పెట్టద్దు నాకు అని అర్థం. నాకు స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి. స్వేచ్ఛా ప్రియుడు అంటాడు పౌలు, పేతురు ఇలాంటి వాళ్ళని స్వేచ్ఛాపరుడు. వీళ్ళు స్వేచ్ఛ గురించి మాట్లాడతారు, స్వాతంత్రం గురించి మాట్లాడతారు. మేము ఫ్రీగా ఉండాలి, నువ్వెవడు నాకు చెప్పడానికి, ప్రతిదాన్ని ప్రశ్నిస్తారు, చెప్పేవాడిని ప్రశ్నిస్తారు, అధికారాన్ని ఒప్పుకోరు, తిరుగుబాటు మైండ్ సెట్ తో ఉంటారు. వాళ్ళు మాకు చెప్పేదంటే మాకు తెలీదా అన్నట్టుగా ఉంటారు. ఇలాంటి వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళు ఇంకా చాలా మంది తయారవుతారంటాడు పేతురు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువల్లనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. వారు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకొని నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు అంటాడు. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు.
వారిని బట్టి సత్య మార్గం దూషించబడును. వీరు అధిక లోబులై కల్పనాక వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుంటారు. ఉమ్, భయంకరులు అంటాడు ఒక పాయింట్ లో. అసలు ఆ రెండో అధ్యాయం చదివితే మనకు అసలు చాలా యూనో సిగ్గేస్తుంది మనకు. ద వే పీటర్ పాయింట్స్ అవుట్ ద కైండ్ ఆఫ్ teaching that will seep into the church and the mindset that seeps into the church. Uh, జస్ట్ ఒక 9వ వచనం, భక్తులను శోధన నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వారు తెగువ గలవారును స్వేచ్ఛాపరులై మహాత్ములను కూడా దూషింపవెరుకున్నారు అంటాడు. ఇంకేళ్ళకి ఎవరితో సంబంధం లేదు. అందరినీ ఈయన దేవుని దేవుని సేవకుడు అన్న ఆలోచన కూడా లేకుండా దూషించేస్తారు. అసలు వీళ్ళు దేవుని సేవకుల సంగతి తర్వాత దేవదూతలనే వదలరు అంటాడు తర్వాత వచనంలో. దేవదూతలు వారికంటే మరి అధిక బలమును శక్తి గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం కూడా మోపుతారంటాడు. ఈ స్వేచ్ఛాపరులు, అధికారాన్ని తిరస్కరించేవారు, వీళ్ళని ఏమంటాడంటే పట్టుబడి చంపబడడానికే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగం వల్ల అంటాడు అంటాడు పేతురు. వీళ్ళ మృగాలు, వివేకం లేని మృగాలు. ఇంగ్లీష్ లో మైండ్లెస్ వైల్డ్ యానిమల్స్ అని. దే ఆర్ వైల్డ్ యానిమల్స్, నోబడి కెన్ కంట్రోల్ దెమ్. అలా తయారవుతారు మనుషులు. ఆ విచ్చలవిడితనం వచ్చేస్తుంది. ఏ కట్టుబాట్లు అంటే ఇష్టం ఉండదు, అధికారం అంటే ఇష్టం ఉండదు. ఆఖరికి తల్లిదండ్రులు కూడా లెక్క చేయని స్థితిలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. సంఘంలో కూడా అలాంటి స్వేచ్ఛాపరులు తయారవుతారు. జాగ్రత్త అంటాడు. ఇదంతా బ్రహ్మపరిచి ఆత్మ పనిచేసే విధానం. ఇంత డిస్క్రిప్షన్ ఎందుకు ఇచ్చారంటే we need to understand that we live in a world that is exactly like how it was when Jesus came the first time. మొదటిసారి వచ్చినప్పుడు ఎలా ఉందో లోకం, యేసుప్రభు మొదటిసారి వచ్చినప్పుడు అలాంటి స్థితిలోనే ఇప్పుడు కూడా ఉంది. ఇదే మాట యేసుప్రభు వారు మత్తయి సువార్తలో చెప్పాడు. లోకం నోహ కాలంలో ఎలా ఉందో, లోతు కాలంలో మనుషులు ఎలా ఉన్నారో అలా ఉంటారు మనిషి కుమారుడు రెండోసారి వచ్చేటప్పుడు అంటాడు. ఇవన్నీ చూసినప్పుడు one thing is very clear, that Christ is coming back and he's coming back very very soon. ఆయన రాబోతున్నాడు, వచ్చేస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు మనకు తెలియకపోవచ్చు, కానీ వస్తున్నాడు అన్న విషయం మాత్రం స్పష్టం అయిపోయింది. మొదటి రాకడ విషయంలో సూచనలు ఉన్నా మనుషులు చూడలేని స్థితిలో ఉన్నారు. కానీ మనకు వాక్యం ద్వారా ఆల్రెడీ వెలిగింపునిచ్చాడు యేసుప్రభువు వారు. తండ్రి పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు మనకు. పరిశుద్ధాత్మ దేవుడు సత్యంలోకి నడిపి మనం సత్యంలో నిలబడేటట్టు చేయడానికి. ఇంత చేసిన దేవుడు మనకు ఎందుకు ఇంత చేశాడు అంటే, రెండో రాకడి విషయంలో మాత్రం మీరు మిస్ అవ్వద్దు అని. మీరు జాగ్రత్త పడండి. యేసుప్రభువు రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ అవకాశం దొరకదు ఎవరికి. అంతకుముందు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఆయన్ని తన వారి మధ్యకు ఆయన వచ్చినా వారు తిరస్కరించినా ఆయన కృప కలిగిన వాడు కనుక చేసిన తప్పు విషయంలో క్షమాపణ పొందుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆ అవకాశం కూడా ఉండదు ఇంకా ఆయన రెండోసారి వచ్చినప్పుడు. కనుక జాగ్రత్త పడండి అని ముందే నేర్పించాడు మనకు ఈ విషయాలన్నీ. సో వాట్ ఈస్ మై పాయింట్ దిస్ మార్నింగ్? ఈ వాక్య భాగం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉన్నాం కదా, వాక్య భాగం క్రీస్తు దైవత్వాన్ని దృఢపరిచే వాక్య భాగం అని చెప్పాను. క్రీస్తు కార్యార్థాన్ని వ్యక్తపరిచే వాక్య భాగం అన్నాను. లోకంలో ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంటుందో ఎత్తి చూపించే వాక్య భాగం అన్నారు. మరి మనకు అప్లికేషన్ ఏంటి ఇంత 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 ఎక్స్పోజిషన్ లో? దట్స్ వేర్ ఐ వాంట్ టు కమ్ అండ్ క్లోజ్. ఈ వాక్య భాగం యోహాను, వీటన్నిటి మీరు గమనిస్తే వాక్య భాగంలో 3 సెంట్రల్ క్యారెక్టర్స్ కనపడతాయి మనకు. తండ్రి,
తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఈ రెండు మనకు క్లియర్ అయిపోయినాయి. ఈ వాక్య భాగంలో మనకు క్లియర్ కనబడుతుంది ఆ విషయం. కానీ మూడో క్యారెక్టర్ ఉన్నాడు కదా, 6వ వచనంలో, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను. అది అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషులం మనం. యోహాను ఎలా పంపబడ్డాడో అలా పంపబడిన వారం, పిలువబడిన వారం మనం. యోహాను ఎందుకు వచ్చాడు? ఆ నెక్స్ట్ వచనంలో చెప్పాడు. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వాక్యం, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి సాక్షిగా వచ్చెను అన్నాడు. దిస్ ఇస్ హూ వి ఆర్. ఈ మార్నింగ్ కూర్చొని ప్రార్థన చేస్తున్నాం మనం అందరం. దేవుని చేత పిలువబడి దేవుని చేత పంపబడిన వారం మనం. ఈ ఆత్మీయ అంధకార స్థితిలో అసత్యాన్ని నమ్మి విచ్చలవిడితనాన్ని కోరుకొని స్వార్థ ప్రయత్నంతో నింపబడిన లోకానికి దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనం పిలువబడ్డాం. మనం ఆ వెలుగు గురించి ప్రకటించడం ద్వారా, సాక్షులుగా ఉండడం ద్వారా వారు కనీసం సత్యాన్ని తెలుసుకొని విశ్వాసం వైపు నడవాలి అన్న ఉద్దేశంతో దేవుడు మనల్ని ఎంచుకొని మనల్ని పిలుస్తున్నాడు. అతడు ఈ లోకానికి వెలుగు ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చినకు అతను వచ్చును. Instead of we trying to become gods to people, we must be the people who testify about the light of the world. అంత భయంకరమైన ప్రపంచంలో యోహాన్ లాంటి వ్యక్తి ఎలా నిలబడగలిగాడు? యోహాను పరిచర్య ఎంత గొప్పదంటే, ఆ తను భూలోకంలో యేసుప్రభు వారు ప్రత్యక్షపరచబడేంత వరకు కూడా యోహాను పరిచర్య నిరాటంకంగా జరిగింది. ప్రజల్లో దైవభీతి పుట్టించింది, మారు మనసుకు దారితీసింది యోహాను పరిచర్య. అంత అంధకార స్థితిలో ఉన్న లోకం అబద్ధ ప్రవక్తల్ని ఎత్తుక్కొని తిరిగే లోకం, అలాంటి లోకం మధ్యలో యోహాన్ నిలబడి తన పరిచర్యను నిరాటంకంగా జరిగించాడు. నోబడి కుడ్ స్టాప్ జాన్ ద బ్యాప్టిస్ట్. నోబడి కుడ్ ఫైట్ అగైన్స్ ద వర్డ్ దట్ జాన్ వాజ్ బ్రింగింగ్ టు ద వరల్డ్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిలబడ్డాడు యోహాన్. అసలు ఐ వాజ్ థింకింగ్ అబౌట్ జాన్ ద బ్యాప్టిస్ట్. యోహాను పరిచర్యని ఒక్క మాటలో చెప్పాలంటే రాజీ పడని పరిచర్య. లోకం అంతా రాజీ పడే స్థితిలో ఉంది. యోహాను పరిచర్య గొప్పతనం ఎక్కడుంటుందంటే తెగింపుతో రాజీ పడకుండా పరిచర్య చేశాడు యోహాన్. అందుకు యోహాను పరిచర్య అంత ఫేమస్ మనకి, అంత గొప్పది. అలాంటి రాజీ పడని మనస్తత్వం కలిగిన క్రైస్తవులు ఈ లోకంలో అవసరం. ఇప్పుడు అలాంటి పరిచారకులు ఈ లోకానికి అవసరం. రాజీ పడకుండా. రాజీ పడని మనస్తత్వం ఎప్పుడు వస్తుంది అంటే, మనం తర్వాత వచనాలని చదువుకుంటూ పోవాలి. 19వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుకుంటూ పోతే యోహాను రాజీ పడని మనస్తత్వం ఎలా కలిగి ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకు అలాంటి స్వభావం యోహానులో ఎలా పుట్టింది అంటే, నేను సింపుల్ గా 3 మాటలు చెప్పేస్తాను, సో దట్ యూ క్యాన్ స్టడీ దట్ లేటర్. యోహానులో మొదటిది, తాను ఎవరై ఉన్నాడు అన్న విషయం తెలుసు కనుక అలాంటి తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు యోహాన్. హీ నోస్ హూ హీ ఈస్. ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, నువ్వు ఏలియావా అన్నారు. లేదు, నేను ఏలియాని కాదన్నాడు. ఫస్ట్ మెస్సియావా అని అడిగారు. అబ్బా నేను కాదన్నాడు. మరి ఏలియావా? కాదు. మరి ప్రాఫిట్వా, ప్రవక్తవా? కాదు. మరి నువ్వెవరివి? నేను కేవలం ఒక స్వరాన్ని అంటాడు. నేను స్వరాన్ని మాత్రమే, నాకు ఇంక వేరే టైటిల్స్ లేవు. ప్రాఫిట్లు, ఎలైజాలు, పాస్టర్లు, రెవరెండ్లు ఏం లేవు నాకు. అంటే రెవరెండ్లు పెట్టద్దని కాదు, కానీ నా ఉద్దేశం అంటే
హీ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ టైటిల్స్, హీ సేయింగ్ ఐ నో వాట్ ఐఎమ్, నేను ఎవరినో నాకు తెలుసు. ఆయన చెప్పులు విప్పుటకు కూడా యోగ్యుని కాను నేను, నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఐ నో హూ ఐ యామ్, ఐ నో హూ ఐ బిలాంగ్ టు. నేను ఆయన ద్వారా పంపబడిన వాడిను అన్న విషయం నాకు తెలుసు. అంటే నేను ఆయనకు చెందిన వాడిని. ఆ, ఏం చేయడానికి పిలువబడ్డానో కూడా తెలుసు నాకు. ఐ కేమ్ హియర్ అనౌన్సింగ్ ద లార్డ్స్ కమింగ్, యాజ్ అ వాయిస్ టు అనౌన్స్ ద లార్డ్స్ కమింగ్. ఎవరి గురించి సాక్ష్యం ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఎందుకు ఆయన గురించి నేను సాక్ష్యం చెప్తా భూలోకానికి వచ్చాను అంటే, యేసు ప్రభువారు ఎవరో ఇజ్రాయెల్కు ప్రత్యక్షపరచడానికి అంటాడు. నేనైతే ఆయన ఎరుగునైతిని గాని ఇజ్రాయెల్కు ప్రత్యక్షపరచుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుతూ వచ్చితనని చెప్పాను అంటాడు. సో ఐ నో వై ఐ కేమ్, నాట్ ఓన్లీ వాట్ ఐ నీడ్ టు డూ, బట్ ఐ నో వై ఐ నీడ్ టు డూ వాట్ ఐ నీడ్ టు డూ. హియర్ ఇస్ ద పాయింట్. హీ నోస్ హూ హీ ఈస్, తను ఎవరో తనకు తెలుసు. హీ నోస్ హూస్ హీ ఈస్, ఎవరికి చెందినవాడు తెలుసు. హీ నోస్ వాట్ ఈస్ హీ డూయింగ్ హియర్, తను ఇక్కడ భూలోకంలో ఏం చేస్తున్నాడో తెలుసు. హీ ఆల్సో నోస్ వై హీస్ డూయింగ్ వాట్ హీస్ డూయింగ్. తను ఏ పని, తను చేసే పని ఎందుకు చేస్తున్నాడో కూడా తెలుసు. కనుక తెగింపుతో ఉన్నాడు, కనుక రాజీ పడలేదు, కనుక భయపడలేదు. నన్ను ఎవరన్నా అంగీకరిస్తారా లేదా అన్న ఆలోచన లేదు, నాకేమన్నా అవుతుందేమో అన్న భయం లేదు. హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ రిజెక్షన్, నైదర్ ఈజ్ హీ వరీడ్ అబౌట్ రిటాలియేషన్. హీఈస్ ఫోకస్డ్ ఆన్ వాట్ గాడ్ కాల్డ్ హిమ్ టు డూ, అండ్ దేర్ఫోర్ హీ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ వాట్ హీ ఈస్ డూయింగ్. మనం ఎవరి వారమో, ఏం చేయడానికి పిలువబడ్డామో, ఎందుకు చేయడానికి పిలువబడ్డామో మనకు అర్థమైన రోజున రాజీ పడని క్రైస్తవులుగా, రాజీ పడని దేవుని సేవకులుగా, ఈ ఆత్మీయ అంధకార స్థితిలో స్వార్థ ప్రయత్నంతో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే లోకంలో మనం కూడా గొప్ప పరిచర్యను చేయగలం, గొప్ప సాక్షులుగా ఉండగలం. క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. మొదటి రాకడలో ఉన్న స్థితులే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆయన రెండో రాకడ స్పష్టం, వచ్చేస్తున్నాడు ఆయన. కనుక ఈ యోహాను లాంటి జీవితం, బాప్తిస్మం ఇచ్చే యోహాను లాంటి జీవితం మనందరం జీవించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం, వ్యక్తిగతంగా ధ్యానిద్దాం. యోహాను జీవితాన్ని, బాప్తిస్మం ఇచ్చే యోహాను జీవితాన్ని చూద్దాం. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుందాం. మన జీవితాలు బాగుపడి గొప్ప సాక్షులుగా, ఇలాంటి భయంకరమైన లోకంలో గొప్ప సాక్షులుగా మనం నిలబడి దేవుని కొరకు జీవించే క్రైస్తవులుగా ఉందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఎవరంతటి వారం మనల్ని మనం సమర్పించుకొని మన దేవునికి మన జీవితాలను అప్పగించుకొని, తండ్రి, యోహాన్ లాంటి రాజీ పడని మనస్తత్వాన్ని మాకు కలుగు చేయండి. మేమెవరో మేము తెలుసుకొని, ఎవరి వారమై ఉన్నామో తెలుసుకొని, ఏ పని నిమిత్తం భూలోకానికి వచ్చామో గుర్తుపెట్టుకొని, ఎందుకు వచ్చామో గుర్తుపెట్టుకొని మేము జీవించేట్టుగా మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు, వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం ప్రభువా. ఈ వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని రాజీ పడని క్రైస్తవులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. అబద్ధం రాజ్యం వెళ్తున్న ఈ లోకంలో సత్యాన్ని పట్టుకొని సత్యం కోసమే జీవించే క్రైస్తవులుగా, పరిచారకులుగా మేము ఉండడానికి, సేవకులుగా ఉండడానికి సహాయం చేయండి. అంత్యక్రీస్తు ఆత్మ, భ్రమపరిచే ఆత్మ ఈ లోకంలో పనిచేస్తుంది ప్రభా. దాని అర్థం, ఈ భ్రమపరిచే ఆత్మను గుర్తించి సత్యాన్ని బోధించే క్రైస్తవులు అవసరం. కనుక అలాంటి సత్య సంబంధులుగా మమ్మల్ని మార్చి వాడుకొని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ బ్రదర్స్. ప్రైజ్ లార్డ్ అయ్యారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సహవాసం తరపున చైతన్య అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రవిచంద్ర అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తారు. విజయ్ చంద్ర అయ్య గారు ప్లీజ్. గుడ్ మార్నింగ్ అన్న. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, ఈ ఘనమైన మహోన్నతమైన నామానికి ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి నాయన, మరి గత రాత్రి అంతా మీ కృపలో కాపాడి భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేసి మరొక నూతన రోజును మీ పాద సన్నిధిలో ప్రారంభించుకునేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు తండ్రి నాయన మాతో, మా హృదయాలతో అవసరమైన మేరకు ప్రభువా తండ్రి నాయన క్రిస్మస్ను పురస్కరించుకొని యోహాను సువార్తలో ఉన్నటువంటి ప్రభువా మొదటి అధ్యాయం మొదటి 18 వచనాల భాగాన్ని దాసుల ద్వారా తండ్రి నాయన మాకు అవసరం ఒక రీతిలో శ్రేష్టమైనటువంటి విధానములు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. విన్నటువంటి మాలో మా పట్ల మీ ఉద్దేశము, మీ ప్రణాళిక ఏమై ఉన్నదో తిరిగి నడుచుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దాసుల ద్వారా ప్రభువా నాయన ఏ ఇంటెన్షన్తో మీరు మాట్లాడారో అది మేము రిసీవ్ చేసుకుని మా జీవితాలకు అప్లై చేసుకొని తండ్రి నాయన మరి ప్రభు మేము పాటించడానికి కృపను అనుగ్రహించండి. నిజంగా ప్రభువా మరి మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయన్నటువంటి మాటను మేము గమనిస్తూ ఉన్నాం. సిద్ధపడటానికి మీ రెండవ రాకడకు ప్రభువా మరలా మీరు రాబోతూ ఉన్నారు తండ్రి నాయన. మరి మిమ్మల్ని విశ్వసించి మిమ్మల్ని నమ్మి మీ కొరకు జీవిస్తున్న సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతూ ఉన్నారు. ఆ సంఘంలో ప్రభువా మీ మొదటి రాకడను మేము విశ్వసించి మిమ్మల్ని రక్షకుడిగా కలిగి మిమ్మల్ని దేవుడుగా కలిగి మీకు ఇష్టమైన జీవితం జీవించి తండ్రి నాయన మరి సంఘంలో చేర్చబడి మీతో పాటు యుగాలు ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ప్రభువా నాయన మిమ్మల్ని దేవుడుగా తండ్రి నాయన సంపూర్ణంగా అంగీకరించడానికి ఒప్పుకోవటానికి కృప చూపించమని, మాలో ఉన్న సందేహాలు అనుమానాలు ఇంకెవరైనా ప్రభువా తండ్రి నాయనకి తప్పుడు బోధల వలన మా చుట్టూ ఉన్నటువంటి ప్రభు రకరకాలైనటువంటి తప్పుడు సిద్ధాంతాల వలన యేసు క్రీస్తును సరిగా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యం అనేకులకు చేరబడినట్లుగా తండ్రి నాయన మరి ప్రభు దీవించవలసిందిగా ప్రార్థిస్తాం. మీ దాసుని మీ కృపలస్తలకు అప్పగించుకుంటూ బిడ్డను తండ్రి నాయన మరి ప్రభు అనేకులకు సాక్షార్థంగా అనేకులు ఎదురు నిలబెట్టి మహిమ పొందమని, వారి వ్యక్తిగత జీవితాన్ని వారి కుటుంబ జీవితాన్ని దీవించమని ప్రార్థిస్తాం. వారి పరిచయను ఆశీర్వదించమని, పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. 4:30 నుండి తండ్రి నాయన మరి ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొని ఎవరెవరు ఏ రోల్ పోషించారో ప్రార్థించిన వారిని బట్టి, పాటలు పాడిన వారిని బట్టి, వాక్యం చదివిన వారిని బట్టి, దైవ సందేశం అందించిన వారిని బట్టి, కోర్ కమిటీ సభ్యులను బట్టి, వాక్యం విన్న వారిని బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తూ కనపరుస్తూ వారికి ఇచ్చిన భారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ రావాల్సిన మెండైన దీవులు వారికి దండిగా దయచేయండి. దినపు దీవులతో నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి మరి రేపటి దైవ సందేశాన్ని అందించేటువంటి మీ దాసులు మీ సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తాం. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి రావడానికి సహాయం దయచేయండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి నాయన. మరి యొక్క మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అలా మేము వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో మీ పాసంగా కలుసుకునేటువంటి భాగ్యం అందరికీ దయచేయండి. ఈరోజు ఎవరు
పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి మీరు అనుగ్రహించినటువంటి నూతన తండ్రి నాయన మరి దయా కిరీటాన్ని పెట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మరి ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నిజమైన ఆదరణ మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థించి నిరీక్షణ దయచేసి దాని క్రిస్మస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి సేవకులందరినీ మీ కృపలసలుగా అప్పగించుకుంటూ మీ పరిచయ నిమిత్తమై ప్రయాసపడుతున్న వారికి కావలసిన బలమును శక్తిని జ్ఞానమును దయచేయమని మీకు వందనాలు చెల్లిస్తా ఈ మీనింగ్ఫుల్గా అర్థవంతం జరగడానికి సహాయం దయచేయమని ఈ సంవత్సరం క్రిస్మస్లోనైనా నిజమైన అర్థవంతమైనటువంటి క్రిస్మస్ను కలిగి ఉండటానికి ప్రతి విశ్వాసాన్ని బలపరచమని నామకార్థ క్రైస్తవ్యం నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తూ విడుదల దయచేయమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన మహోన్నతమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. పరచబడినగాక మీ రాజ్యం రాజ్యం వచ్చును. వచ్చునుగాక మీ ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చును. ఎలాగో భూమి యందు భూమి యందు నెరవేరునుగాక నెరవేరునుగాక. మాకు మాకు కావలసిన కావలసిన ఆహారమును దయచేయము. దయచేయము మా మా ఎడల ఎడల అపరాధం అపరాధములు చేసిన చేసిన వారిని వారికి క్షమించినట్టు మా అపరాధములను అపరాధములను క్షమించుము మమ్మల్ని మమ్మల్ని శోధనలో శోధనలోకి తప్పించుము నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యం శక్తి రాజ్యము బలము బలం నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఈరోజు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్న మనలో ప్రతి ఒక్కరికి, కోర్ కమిటీ సభ్యులకును, దైవ సందేశం అందించినటువంటి దేవుని దాసులకును, విన్నటువంటి ప్రతి విశ్వాసికిని, సార్వత్రిక సంఘానికి సదాకాలము రాకడ పర్యంతము తోడి నడిపించును కాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు, ప్రైజ్ లార్డ్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన సహవాసం తరపున పాస్టర్ విజయ్ చంద్రనే గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి పాస్టర్ చైతన్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, రేపటి దినమున మనకు పాస్టర్ విక్టర్ రాయ్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి, గమనించగలరు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అనండి.